అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సురేష్. ముందుగా మీ అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ప్రతిరోజు పండగ పర్వదినాలే అయినప్పటికీ కూడాను ఉగాది రోజు అనగానే ఒక విశిష్టతని, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా తెలుగువారు అందరూ కూడాను పరిగణలో తీసుకుంటారు. అటువంటి ఉగాది పండుగ నాడు అసలు ఈ ఉగాది పండుగ ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజున మాత్రం ప్రతి ఒక్కరు కూడాను తమ తమ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం పండిత పురుషుల వద్దలకైతే వెళ్ళి ఆ రాసుల యొక్క ప్రభావం ఏ విధంగా చూపబోతుంది మాకు ఈ సంవత్సరం అనేది ప్రతి ఒక్కరు కూడాను ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఉగాది పర్వదినాన అసలు పూజలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, అలాగే ఏ రాశి వారికి ఏ విధంగా ఉన్నది అనేది మాత్రం ఈరోజు శ్రీ ఆరవిల్లి బాలభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం గురువు గారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు, శుభాభివందనములు. అసలు ఈ ఉగాది పర్వదినాన ప్రజలందరూ కూడాను అసలు ఏ విధమైన పండుగ అంటే చేసుకోవాలి, అలాగే ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశగా ఉంటుంది, ఈ సంవత్సరం మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 12 రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండబోతుందో కాస్త వివరించగలరా? సంతోషం. నా పేరు బాలభాస్కర శర్మ, శ్రీకాకుళం కుంచాల కురుమపేట మా అమ్మ సన్నిధి. ఈ సన్నిధిలో కూర్చొని ఈ ఉగాది రోజున ఆర్టీటీ టీవీ వారితో మాట్లాడడం చాలా సంతోషం. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఉగాది కాదిది యుగాది, యుగ యుగముల యందు జనుల యందు శ్రీనిధి. అందరం ఉగాది ఉగాది అనుకుంటా, దీని వెనకాల ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఉగాది కాదిది యుగాది, యుగ యుగముల నుండి ఈ యొక్క విధానం అనేది వచ్చింది. శ్రీనిధి ముఖ్యంగా మానవ జీవితం అంతటికీ ఆహారం మూలం. ఆహారానికి మూలం భూమి, భూమి మూలం వేదం. వేదం సవ్యంగా ఉంటే, వేదనాదం సరిగ్గా ఉంటే పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశ, భూమి ఆకాశం నీరు నిప్పు సకాలంలో వర్షాలు కురిచి చక్కనైనటువంటి పాడి పంటలు పండుతాయి. పాడి పంటలు పండిన తర్వాత మానవుడు ఒక్కడే బతకడం కాదు, తోటి జీవరాశులన్నింటినీ మదిగించడమే మానవ జీవిత సార్థకత. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఉగాది ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి మన ఆయుష్స్థానం పెరుగుతున్న కొద్దీ సంవత్సర స్థానాలు మారుతుంటే మనం మారుతూ ఉంటాం. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సంవత్సరమా, 60 సంవత్సరాల కిందట కాదు. కానీ ఉగాది కాదు, ఇది యుగాది, యుగ యుగాల నుండి వస్తున్నటువంటి ఇది నిశ్చయమైనటువంటి నిధి. ఏమిటి అంటే, ఈ కొత్త సంవత్సరం ఎప్పుడు వచ్చినా ఆ సంవత్సరానికి సూర్యుడికి రాశికి సంబంధించి ఉంటుంది. ఆ సంబంధంలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రతిపదం పాడ్యమ రోజు నుండి ఈ ఉగాది అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది నాటికి వసంతకాల సంప్రాప్తే కాకః కాకః పికః పికః, ఏదైతే వసంతకాలం ప్రాప్తించిందో, వైశాఖ ఈ యొక్క చైత్రమాసం వచ్చిందో, వెంటనే ఈ జీవుల్లో కాకి లక్షణాలు కాకికి, కోకిల లక్షణాలు కోకిలకి వస్తాయని శాస్త్రం చెప్తుంది. కారణం ఏంటంటే, ప్రతి జీవి ఈ భూమి మీద సంతోషంగా జీవించాలి. దాంతోపాటు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో కాకికి పొదిగే అవకాశం ఉంది, కోకిలకి పొదిగే అవకాశం లేదు. కానీ పొదిగే అవకాశం లేదు కాబట్టి కాకికి కొంచెం మతిమరుపునిచ్చాడు పరమేశ్వరుడు, కోకిలికి కొంచెం తెలివితేటనిచ్చాడు. తన బిడ్డలు తన వంశాన్ని అభివృద్ధి చేయాలంటే వసంతకాలం రావాలి. వసంతకాలం వస్తే తన బిడ్డలకి రెక్కలు వస్తాయి. అంతవరకు కూడా కాకి రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కాకి రక్షించిందో, వసంతకాలం రాగానే ఈ ఋతువు గాలి యొక్క శక్తి వల్ల కోకిలికి విశేషమైన కంఠస్వరం, రెక్కలు వస్తాయి. వెంటనే తన కుహు గానంతో అద్భుతమైనటువంటి గానాన్ని మనకు అందిస్తుంది. చూడండి, వసంత ఋతువు ప్రారంభమైతేనే కోకిల అరుపు అనేది ప్రారంభమవుతుంది. అలా వచ్చినటువంటి కోకిల కూతతో ప్రారంభమై, మామిడి పూతతో ప్రారంభమై విశేషమైనటువంటి మానవావళికి ఒక రూపాన్ని చూపించింది. ఏంటి అంటే 6 రుచులు ఉన్నాయి. 6 యొక్క రుచులు యొక్క గొప్పతనం ఏంటి అంటే, 6 రుచులు తీపి, కారం, పులుపు, వగరు, చేదులు ఏవైతే ఉన్నాయో మానవ జీవితంలో ఈ 6 నిబిడీకృతమై ఉంటాయి. తీపి అంటే ఒక సంతోషమని, కారం అంటే ఒక బాధని కాకుండా 6ంటిని తప్పించుకొని, ఒప్పించుకొని, నప్పించుకొని జీవించడమే మానవ జీవితాలుగా సార్థకత. మరి ఈ 6 రుచుల్ని పెట్టి ఆ రోజు ఫలానా దేవుడికంటూ ఏ పూజ ఉండదు. చూడండి, ఉగాది రోజు నాడు శివుడినే పూజ చేయండి, అమ్మవారిని పూజ చేయండి అని ఉండదు.
అభీష్ట దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ పూజ చేసుకోవచ్చు. ఈ 6 రుచుల్ని మనం అక్కడ నివేదనగా ఉంచుకొని చక్కగా పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని అక్కడ ఉంచుకొని ముందుగా మనకు అభీష్టమైనటువంటి ఇష్టదేవతల్ని గణపతిని అందరినీ పూజ చేసుకొని ఆ యొక్క మన జీవనానికి ఆధారభూతమైనటువంటి ఈ ప్రకృతికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడు. సూర్యుడికి ఆధారమైనటువంటిది జాతకం కాదు, జాతకం జ్యోతిష్యం. ఈ జ్యోతిష గ్రంథాల నుంచి వచ్చినటువంటిదే ఈ యొక్క పంచాంగం. 5 అంగాలతో కూడుకున్నటువంటిది పంచాంగం. పంచాంగంలో ఈ సంవత్సరం మన గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇందులో మనకి ఏ రాశి వారు ఏ విధంగా ఉంటారు, ఎలా నడుస్తుంది అని తెలియచేయటమే ఈ ఉగాది తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ ఉగాది రోజు ఎవరు సంతోషంగా ఉంటారో సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారని ఆగమం తాలూకా ఆలోచన. అంతేకాకుండా సంవత్సరమేవ యుతానాం సార్థకతం, సంవత్సర ప్రారంభే సర్వం సంతోషమితం అని చెప్తుంది. మనకి ఏదైతే ప్రారంభ దశ ఉంటుందో ప్రారంభ దశలో మనం ఉత్సాహంగా ఉంటే అశాంతం వరకు ఉత్సాహంగా ఉంటామని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకు కొత్త సంవత్సరాది రోజు పిల్లాది సహితం ఇంట్లో చక్కగా పిండి వంటలు వండుకొని ముందుగా షడ్రోపేతమైనటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ముందుగా ఆ యొక్క తల్లి తండ్రి అందరూ కూర్చొని ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించి తదుపరి కాలంలో ఉగాది రోజున ఎవరైతే పెద్దల ఆశీస్సులు అందించుకొని చక్కగా దైవ దర్శనాలు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి ఆ తదుపరి కాలంలో మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పండిత విశేషమైనటువంటి దైవజ్ఞుల దగ్గరికి వెళ్ళి సంవత్సర ఫలితం ఏమి అని తెలుసుకోవడమే తప్ప భయపడవలసిన అవసరం అంటూ ఏమీ ఉండదు. కారణం ఏంటంటే ఆదాయం ఇంతని కానీ వ్యయం ఇంతని కానీ లేదా గ్రహముల వల్ల ఇబ్బందులని కానీ ఏవైతే ఉంటాయో భయపడవలసింది ఏమీ కాదు. అందరూ తెలియజేసింది ఏంటంటే ఆ రోజు ఫలితాన్ని తెలుసుకొని తప్పించుకోమని చెప్పింది. అందుకు గొప్ప విశేషమైనటువంటిది ఉగాది. ఈ 12 రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఈ 12 రాశుల్లోనే అసలు మొదటి రాశిగా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా సంతోషమైనటువంటి విషయం. మరి 12 రాశుల వారికి 12 రకములైనటువంటి శక్తులు కలుగుతూనే ఉంటాయి. మరి 12 రాశుల్లో విశేషంగా రాశుల గురించి మాట్లాడుకునే ముందు ఈ భూమి మీద పాడి పంటలు పశువులు బాగుండాలి. మరి సంవత్సరానికి ఒకరు పాలన అని ఉంటుంది. మరి సంవత్సరం పాలకులు ఎవరు, వాళ్ళ తాలూకా ఫలితం ఏ విధంగా ఉంది, అలాగే వర్షం ఏమిటి, వర్షపాతం తాలూకా ప్రభావం ఏమిటి. అంటే మనం అంతా జీవించేది కుల మత వర్ణ వర్గ భేదం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే యావత్తు ప్రపంచం అంతా కలిపి జీవించాలంటే ఇందాకే అనుకున్నాం మనం వర్షం. ఈ యొక్క భూమికి ఆధారం వర్షం ఆధారం. అందుకారణం చేత వర్షం ఎంత శాతం కురుస్తుంది, అది మన భూమి మీద ఎంతవరకు కురుస్తుంది, దాని ఫలితం ఏ విధంగా ఉంది తెలుసుకొని మనం రాశుల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఈ పశువుల పాలకుడు అంటే ఈ భూమి పాడి పంటలు పండాలంటే పశువు తాలూకా శక్తి ఉండాలి. పశుపాలకుడు యముడయ్యాడు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అందరూ క్రోధి అనుకుంటే దాంట్లో కోపం ఉందేమో అనుకుంటున్నారు. అది కూడా కాదు. క్రోధి అనగా నిర్దిష్టంగా ఉండేది అని ఒక అర్థం కూడా ఉంది. నిర్దిష్టంగా ఉండేది అనేది ఒక అర్థం కూడా ఉంది. క్రోధి అంటే కోపం అనే అర్థం కూడా ఉంది. అంత మాత్రం చేత దానికి నామం క్రోధినామ సంవత్సరం అని చెప్పి మనకి కోపం వస్తుందని కాదు. అలాంటి భావన ఉండకవసరం లేదు. ఈ క్రోధినామ సంవత్సరంలో అనర్ఘశ్చల్పశ్చ వృష్టిశ్చ స్వల్పక్షీరం తదా గవాం పశుపీడనం భవే నిత్యం మయేతు పశునాయక. పశువులకి నాయకుడు యముడు అని చెప్పబడుతుంది. పశువులకి నాయకుడు కృష్ణుడైతే గోపాలుడైతే గొప్ప శక్తి ఉంటుంది. యముడైన కారణం చేత ఈ యొక్క గోవులకి క్షీరశాతం తగ్గుతుంది, గోహత్యా యోగాలు ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పబడుతుంది. ఇక పోయిన తర్వాత మధ్యవృష్టిర్మందస్యం స్వల్పక్షీరం తదా గవాం. పశువుల తాలూకా అభివృద్ధి తగ్గడం, క్షీరస్థానం తగ్గడం, దాంతోపాటు గోవులకి కష్టం, పశువులకి అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక పోయిన తర్వాత ఈ వర్షం ఏమిటి, ఈ వర్షానికి ఈ వర్ష స్థానం ఎంతవరకు మనకి యోగిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సృష్టి యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆడకస్య ప్రణంతు దేవమాసే గణ్యతే భాగభాగ్యాం సముద్రేషు సర్వత్రేషు తదా నవాద్యౌ భాగో భూమి విర్జన్యస్వం వర్షతంచ త్రిధా.
అని శాస్త్రం చెప్తోంది. ఏమిటంటే వర్షపాతం అనేది భూమి మీద 2 కొంచాలు వర్షం అని చెప్పింది. అయితే ఈ 2 కొంచాలని 20 భాగాలుగా చేస్తారు. 20 భాగాల్లో 9 భాగములు యందు సముద్రముని యందు, 9 భాగములు పర్వతముని యందు, మిగతా 2 భాగములు భూమి యందు పడుతుంది అని చెప్పబడుతుంది. అయితే వర్షయోగం మధ్యస్థ స్థానంలో ఉంది. అల్పవృష్టి అనావృష్టి అనే యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు జనమే కానీ జీవనమే కానీ రాజకీయ పరంగా కానీ అందరూ సంమరణతో ధర్మంతో న్యాయంగా ఉండి అందరూ భగవద్భక్తితో ఉండి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సస్యశ్యామలంగా పాడి పంటలతో నివసిస్తూ ఉంటారని సదా తెలియజేస్తున్నారు, పంచాంగం తెలియజేస్తున్నారు. ఇప్పుడు మరి ఈ యొక్క మీరు అడిగిన ప్రశ్నలో ఆదాయం వ్యయం ఇంతకీ ఉన్నటువంటిది ఏమిటి అనేది ఆ విషయం మీద మనం చర్చించుకుందాం. మొట్టమొదట 27 నక్షత్రాలు, అశ్విని ప్రారంభే రేవతి పర్యంతం 27 నక్షత్రాన్ని కాలే జన్మత యోగిత భాగ్యం అని చెప్పబడుతుంది. 27 నక్షత్రాల్లో మనమే కాదు, మన దొడ్లో ఉన్నటువంటి పశువులు, మన పెరట్లో ఉన్నటువంటి చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు కూడా జీవిస్తాయి. అన్నిటికీ సంరక్షణ కలిగిస్తాయిందని చెప్తుంది. అయితే వాటికి తెలియదు, మనకు తెలుసు. వాటికి తెలియదు, మనకు తెలుసు కాబట్టి వాటికి కూడా మనమే పోషణ కలిగించాలని చెప్తుంది. అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రానికి ఆఖరి 0 కలిగింది, భరణి నక్షత్రానికి 0 లేవు, కృత్తికా నక్షత్రానికి 2 0 ఉన్నాయి, రోహిణి నక్షత్రానికి 0 లేవు, మృగశిర నక్షత్రానికి 0 లేవు, ఆరుద్రకి 2 ఆఖరి 0 ఉన్నాయి, పుబ్బా నక్షత్రానికి 0 లేవు, పుష్యమి నక్షత్రానికి 0 లేవు, ఆశ్లేష నక్షత్రానికి 0 లేవు, మఖా నక్షత్రానికి 0 లేవు, పుబ్బా నక్షత్రానికి ప్రథమ అంత్యమ 0 కలిగి ఉంది, అలాగే ఉత్తరా నక్షత్రానికి మధ్యమ 0 కలిగి ఉంది, అలాగే హస్తా నక్షత్రానికి 0 యోగం లేదు, చిత్తా నక్షత్రానికి లేదు, స్వాతి నక్షత్రానికి మళ్ళీ 0 మధ్యమ 0 యోగం కలిగింది, విశాఖ నక్షత్రానికి ఆఖరి 0 యోగం కలిగింది, అనురాధ నక్షత్రానికి 0 యోగాలు లేదు. ఇకపోతే జ్యేష్ఠ నక్షత్రానికి మధ్యమ 0 నక్షత్రం కలిగింది, అలాగే మూలా నక్షత్రానికి ప్రథమ 0 యోగం ఉంది, పూర్వాషాఢకు లేదు, ఉత్తరాషాఢకి మాత్రం ఆ మధ్యమ అంత్యమ 0 కలిగి ఉంది, శ్రవణ నక్షత్రానికి 0 యోగం లేదు, ధనిష్ఠా నక్షత్రానికి కూడా 0 యోగం లేదు, శతభిష నక్షత్రానికి మధ్యమ 0 కలిగింది, పూర్వాభాద్రకి 0 యోగం లేదు, ఉత్తరాభాద్రకి ఆఖరి 0 యోగం ఉంది, రేవతికి మాత్రం ప్రథమ మధ్యమ 0 కలిగి ఉన్న కారణం చేత ఈ కొన్ని 0 ఉన్న వాళ్ళకి కొంచెం అనారోగ్య భాగంగా ఉంటుంది. ఇది మనం బాగా గ్రహించాలి. భేద సంఖ్యలు ఉండే లాభం, సమసంఖ్యల ఫలితం సమాంతరంగానే ఉంటుంది, శూన్య సంఖ్య అనగా 0 ఫలితంగానే ఉంటే కొన్ని అనారోగ్యములు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్యమ 0 అనేవి అసలు ఏంటి, అనారోగ్యాన్ని సూచిస్తుంటాయా? ఒకవేళ సూచిస్తే ఏ విధంగా? మంచి ప్రశ్న అండి. ఈ మధ్యమ మధ్యమ 0 అనేటప్పటికీ అసలు ఏ మాసం, అంటే మధ్యలో, అంటే జనవరి టు డిసెంబర్ మధ్యలోనా కాదు, చైత్ర మాసం నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి చైత్ర మాసం ఏప్రిల్ నుంచి మనం చేసుకున్నటువంటి ఉగాది ప్రారంభం నుంచి మళ్ళీ ఉగాది వరకు వచ్చినటువంటి వాటిల్లో 3-4లుగా విభజన జరుగుతుంది. మొదట 4 మాసాల్లో ఉన్నవారికి మొదటి 0 ఉంటే మొదటి 4 మాసాల్లో ఆ యొక్క 0 ఫలితం అనారోగ్యం రావడం, మధ్యమ 0 ఉంటే మనోభీతి కలగడం, అధమ 0 ఉంటే ఆఖరి 0 ఉంటే కొంచెం ధన నష్టాలు కలిగే యోగాలు కలుగుతుంటాయి. ఇవి జరుగుతుంటాయి. అయితే ఈ 0 ఫలితం అంత మాత్రం చేత మనకేదో నష్టం వచ్చిందేమో, మనకేదో కలిగిందేమో కాదు. జాతకం కాదు, జాతకం తెలుసుకోవటం, తప్పించుకోవటం మనకి ఇలా ఉంది కాబట్టి మనం ఆరోగ్య సూత్రాలు పాటించి తద్వారా మంచి యోగాన్ని పొందుదామన్న ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసే కల్లా మొదటిది రాశి మేషరాశి అండి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం అనేది 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అయితే ఈ మేషరాశిలో ఆదాయం అయితే ఎక్కువ ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది. ఆదాయం ఎక్కువ ఎందుకన్నా 8 అంటే ఎక్కువ శాతం, 2-3 అంటే కష్టం, కానీ 8% ఆదాయం ఉంది. కాకపోతే వ్యయం దానికి మించి ఉంది కాబట్టి మేషరాశి వారు కొంచెం ఆచితూచి ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి. ఇకపోతే వృషభ రాశి వారు దానికన్నా కొంచెం ఇబ్బందికరమని చెప్పుకోవాలి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వీళ్ళకి గౌరవపదమైనటువంటి శక్తులు కలుగుతాయి. కాకపోతే ఆదాయమే తక్కువ వస్తుంది, రెట్టింపుగానే వ్యయం అవుతుంది. వీరు కూడా కొంచెం చాలా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఇకపోతే మిథున రాశి వారు సమాంతర స్థితిలో ఉన్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అంటే ఇక్కడికి వచ్చేసి కల్లా ఆదాయ వ్యయాలు బాగున్నాయి, గౌరవం దగ్గరికి వచ్చి గల 3 ఉంది, అవమానం దగ్గరికి వచ్చి గల 6 ఉంది. కాబట్టి వీళ్ళు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తను వహిస్తే చాలా బాగుంటుంది. ఇక పోయిన తర్వాత కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 6.
ఈ 14% కర్కాటక రాశి వారికి ఆదాయం కలిగిన వల్ల ఉన్నతమైనటువంటి ధనం, ఆకస్మిక ధనయోగాలు, సంతోషాలు కలుగుతాయి. కాకపోతే వాళ్ళ నుంచి వచ్చే ధనం, ఖర్చు పెట్టే ధనం 2% మాత్రమే పడింది. కాకపోతే 6% గౌరవం, 6% అవమానం ఉంది. అంటే ఎంతగా అయితే మనకి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తామో అంతే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తూకో సమాంతరంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ఇంకా అవసరం. ఇకపోతే ఈ సింహరాశి వారు ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే 14% వరకు వ్యయం అంటే ఇది కొంచెం సింహరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవడం, భగవతి యందు మనసు పెట్టి ఉండడం, ఆ యొక్క ధనాదాయం విషయంలో ఆచితూచి వ్యవహరించడం చేయాలి. ఎందుకంటే 2% ఆదాయం, 14% వ్యయం అంటే కొంచెం కష్టదాయకంగా ఉంటుంది. అందుకు మీరు ఈ విషయాన్ని తెలుసుకొని భగవత్ ఆరాధన చేసి తద్వారా ఫలితాన్ని పొందాలి. ఇక పోయిన తర్వాత కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. అయితే వీళ్ళు సమాంతరంగా ఉన్నట్లే, దానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదని కొంతవరకు తెలియజేసుకోవచ్చు. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అయితే ఇక్కడికి వచ్చేసి కల్లా ధనం కన్నా ఇక్కడ వ్యయం ఎక్కువగా ఉంది. రెండోది ఏంటంటే కష్టకాలం ఎక్కువగా మనకి అవమానం అనేది 5% ఉంది, గౌరవం అనేది 1% ఉంది. కాబట్టి కొంచెం వీరు మాత్రం తులారాశి వారు జాగ్రత్త వహించాలి. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా వరకు అవసరం. ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. వీరికి ఈ సంవత్సరం యోగకాలకంగానే ఉంది. ఇకపోతే మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. అందుకు మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు అయితే బాగున్నాయి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఏలినాటి శని ప్రభావం ఉండడం కూడా జరుగుతుంది. ఇకపోతే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది, ఉన్నప్పటికీ కూడా ధనయోగం బాగా ఉంటుంది. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి బాగున్నప్పటికీ జన్మశనిగా ఉంది. ఇక పోయిన తర్వాత మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. అన్నీ ఈ సంవత్సరం కూడుకుగా మనం మాట్లాడుకుంటే అన్ని విధాల యోగ్యమైనటువంటి భాగ్యాలే కలిగాయి. ఇక పోయిన తర్వాత మనకి గొప్ప అదృష్టం ఏమిటి అంటే ఈ యొక్క గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కలౌ రక్షయోగ్యత శివం స్మరణేతి నిత్యం అని శాస్త్రం చెప్పబడుతుంది. కలియుగంలో మనకి కంటికి రెప్పలా కాపాడేది శక్తి మంత్ర శబ్దం ఏమిటంటే శివుడు అని ఒకటి చెప్తుంది. అమ్మవారే కానీ పరమశివుడే కానీ ఎవరైతే ఇష్టదేవతలు ఉన్నారో వారిని స్మరిస్తే అందరూ ధనంతో, గుణంతో, సంతోషంతో ఉంటారని సదా తెలియజేస్తున్నాం. ఈ 12 రాశుల్లోని ప్రప్రథమంగా చూసుకున్నట్లయితే ఏ రాశి వారికి ఈ సంవత్సరం బాగుండబోతుంది అందరికంటే ఎక్కువగా? ఇలా అనుకోవటం కూడా కాదు, అన్ని రాశులు బాగుంటాయి, బాగుండాలి. అయితే మీకు మొట్టమొదటే చెప్పాను, ఫలానా రాశి వారికి బాగుంది, ఫలానా రాశి వారికి బాగులేదు అన్న భయాన్ని మాత్రం ఎవరు పొంది ఉండద్దు. ఎందు కారణం చేత మనకి జాతకం జ్యోతి లాంటిది. ఈ యొక్క జ్యోతిషం, ఈ జ్ఞానం అనేది, ఈ పంచాంగం అనేది 5 అంగాలు మనకి తెలియజేస్తుంది ఇలా ఉండండి అని. అందరూ బాగుంటారు. సర్వేజన సుఖినోభవంతు, సర్వేజన సృజనోభవంతు, అందరూ బాగుంటారు. భయాన్ని పొందవలసిన అవసరం లేదు. అయితే అన్ని రాసులు బాగున్నాయి, అందులో కొన్ని రాసులు దీనిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుసుకోవలసింది ఒకటి ఉంది. ఏంటి అంటే ఆఖరి 3 రాసుల్లో ఉన్నటి వాటికి ఆదాయ వ్యయాలు అయితే బాగున్నాయి, కానీ ఆఖరి 3 రాసులు అంటే మకరం, కుంభమేన రాసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ యొక్క కుంభరాశిలో జన్మశని, ఆ యొక్క మీనరాశిలో ధనశని, ఇక మకర రాశిలోకి వచ్చే వ్యయ శనిగా ఉంటాడు. కాబట్టి ఈ 3 రాశుల వారికి కొంచెం మకర రాశి వారు, కుంభరాశి వారు జన్మశనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే శరీర నష్టాలు కలగడం. అలాగే మీనరాశి వారికి ధనస్థానంలో శని ఉంటాడు కాబట్టి ధనం ఖర్చు అవుతుండడం. అదే చూడండి, ఆదాయం మంచి స్థాయిలోకి వచ్చింది, వ్యయం అంతే స్థాయిలో పడింది. అలాగే మీనరాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు బాగున్నప్పటికీ కూడా వారికి శని ప్రభావం కలిగిన కారణం చేత కొంచెం శని అంటే అందరూ భయపడతారేమో. శని అనగానే మనకేదో కష్టం చేస్తాడు, మనకు నష్టం చేస్తాడని కాదు. శనికి ఒక లక్షణం ఉంది. ఆయన అందరి యందు అన్నిటి యందు చరిస్తాడు, అన్ని జాతకాలకి ప్రవేశిస్తాడు. పరమశివుడి దగ్గరికే వెళ్ళాడు, ఆయనకు కూడా కలిగించాడు. కాకపోతే శని మనకి ప్రవేశించేటప్పుడు దాని విధానాన్ని తెలియజేసి ఒక విధమైనటువంటి రక్షణ కలిగిస్తాడు, మనకి శిక్షించాడు, శిక్షణ కలిగిస్తాడు. దానివల్ల మనం పూర్తిగా శిక్షణ పొంది ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి, వాక్కు వాహన వాత్సల్యం, వాక్కు అంటే మాటతో ఎలా మాట్లాడాలి, వాహనం అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి, వాత్సల్యం అంటే మనస్సు మీద ఎందుకు దెబ్బ తగులుతుంది, ఈ 3ంటికి తెలియచేసిన వాడే శని దేవుడు.
అటువంటి శనిదేవుడు ఈ యొక్క సమస్త జనావళికి రక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఆర్టీవీ వారికి మరియు సమస్త భక్త జనానికి నూతన సంవత్సర శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభాభివందనలు. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.